మీరు పలానోళ్ళు వాస్మోల్ దాగి చనిపోయినారు, గడ్డి మందు దాగి చనిపోయినారు అని వినుంటారు, చూసింటారు. ఇప్పుడు వాటిలోకి కల్లాపి పౌడర్ అనేది ఒకటి చేరింది. అదే మనం సంప్రదాయంగా వాడే పేడకు బదులు ఇప్పుడు అంగట్లో ఒక ప్యాకెట్ తెచ్చుకొని నీళ్ళలో కలుపుకొని ఇంటి ముందు వాడుతుంటాం కదా, దానినే తాగి గత సంవత్సర కాలంలో ఒక్క కడప జిల్లాలోనే 19 మంది సూసైడ్ చేసుకుని చనిపోయినారు. కల్లాపి పౌడర్ ఇంత ప్రమాదకరంగా ఎందుకు మారిందంటే, ఈ పౌడర్లో పేడ రంగు రావడానికి అత్యంత ప్రమాదకరమైన ఆరమైన్ ఓ అనే కెమికల్ను వాడుతున్నారు. ఈ కెమికల్ను కలిపిన పౌడర్ను పీల్చినా, చర్మంపై పడినా, కడుపులో కలిసినా కాలేయం అనగా లివర్, కిడ్నీలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరం శతాబ్దాలుగా వస్తున్న సహజ సిద్ధమైన ఆవు లేదా గేదె పేడతో కూడిన నీళ్లు చల్లడం లేదా కల్లాపి చల్లడం అనే సంప్రదాయ పద్ధతికి ఎందుకు మారాలంటే, సహజ సిద్ధమైన పేడలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల గాలిలో లేదా నేలపై ఉన్న హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు నశించడంతో పాటు పేడ నీటి వాసనకు దోమలు, ఈగలతో పాటు తేళ్లు, పాములు వంటి విషకీటకాలు కూడా ఇంటి పరిసరాల్లోకి రాకుండా దూరంగా ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం గోమాత వెనుక భాగంలో శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది కాబట్టి ఉదయాన్నే వాకిట్లో పేడ నీళ్లు చల్లడం వల్ల లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుందని నమ్ముతారు. ఇది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనగా ప్రతికూల శక్తిని రాకుండా నిరోధించి సంపదను, సానుకూలతను తెస్తుంది. సహజ సిద్ధమైన పేడను వాడటం వల్ల అద్భుతమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తిరిగి ఈ విశిష్టమైన పద్ధతిని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.